సోషల్ మీడియాలో ఆకతాయిలకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది సెలబ్రిటీలను తిట్టి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలను బూతులు తిట్టి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. తనను సోషల్ మీడియాలో బూతులు తిట్టిన వారిపై కేసులు పెట్టానని తెలిపారు. ఇప్పటికే 6గురిని అరెస్టు చేశారని, మరికొందరిని అరెస్టు చేస్తున్నారని వెల్లడించారు. సో వెన్ ఐ మేడ్ లైవ్ లాస్ట్ టైం, నేను లాస్ట్ టైం లైవ్కి వచ్చి చెప్పాను, ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. వీ హ్యావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people. కానీ దాంట్లో ఇద్దరిదే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు రిలీజ్ ఆపేశారంటే, ఇంకొక ఇద్దరిని అడిగితే మీరు ఎందుకు ఇట్లా బూతులు పెడుతున్నారు, మీకు తెలియలేదు కదా ఆవిడ ఏంటి పర్సనల్ గా కాదు, నేను ఇట్లా ఏదో సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు యూట్యూబ్ లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ వస్తుంది, అట్లా చెప్పిన తర్వాత వీ టుక్ అ డెసిజన్, వీఆర్ నాట్ గోయింగ్ టు రివీల్ ద ఐడెంటిటీస్ ఇన్ పబ్లిక్, బట్ ద అరెస్ట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు దీని ముందు మీరు ఇప్పుడు ఎవరైనా బూతులు పెట్టేస్తే మీ ఇంటి వాళ్ళు ఇన్ఫార్మ్ అవుతున్నారు, మీ సొసైటీ ముందు మీకు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, మీ కెరియర్ మీద మీ లైఫ్ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. సో కొంచెం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, కానీ ఎవరైనా బూతులు పెట్టడం వేరే ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు ఇట్లా బూతులు పెట్టడం. అండ్ ఇఫ్ యూర్ స్పెషలీ అన్ ఐటీ పర్సన్ ఆర్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, మీ హెచ్ఆర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ బాస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు కి చూడండి మీ ఎంప్లాయీ ఇట్లా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ అవుతుంది. సో జస్ట్ నేను అప్డేట్ చేయలేదు బికాస్ నేను కొంచెం షూటింగ్ లో బిజీ అయిపోయాను. సో అప్డేట్ అవ్వలేదు, డోంట్ థింక్ దాట్ వీళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి. ఎవ్రీడే వీఆర్ ఫాలోయింగ్ అప్, ఎవ్రీడే ద అరెస్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దీని తర్వాత మీరు నాకు కాదు ఏదైనా కాంటెంట్ క్రియేటర్ ఎనీవన్ హూస్ దేర్, ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి మీరు బూతులు పెట్టేస్తే యూ విల్ బి అరెస్టెడ్ ఇఫ్ దే పుట్ అన్ ఎఫ్ఐఆర్ ఆన్ యూ. సో వెన్